నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పొలిటికల్ లీడర్గా ఎంట్రీ ఇచ్చిన కెసినో కింగ్ చికోటి ప్రవీణ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇప్పుడు ఆయన ఏ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు అన్నీ ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్తే, జై శ్రీరామ్. పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయారు కదా, ఇందులోకి వచ్చిన తర్వాత కెసినో మొత్తం వదిలేశారా? ఎట్లా ఇప్పుడు లీగల్ గా ఉన్న బిజినెస్ వదలాల్సిన అవసరం లేదు కదా. నా పార్టీ చెప్పింది, ఒకవేళ ఆదేశించింది అనుకో నువ్వు వదిలేసే లీగల్ ఉన్నా కూడా అంటే వదిలేనికి రెడీగా ఉన్నాను. నాకు పార్టీ ముఖ్యం. ఓకే ఓకే. కెసినో కింగ్ రాజకీయ నాయకుడిగా మొత్తం ప్రజా పూర్తిగా అసలు డిఫరెంట్ change. కదా, అక్కడ నుంచి చాలా డిఫరెంట్ కదా. కదా. అదేమో కంప్లీట్ ప్రాఫిట్ మోటోలో ఉండేటువంటి, ఇది కంప్లీట్ సర్వీస్ మోటోలో ఉండేటువంటిది. అందులోనూ అదేమో అఫ్ కోర్స్ కొంతమంది జనాలతో ఉండేదిలే కానీ కొంతమంది జనాలతో. ఇది అలా కాదు కదా, తెల్లారు లేస్తే పబ్లిక్ తోనే ఉండాలి. కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్స్ రెండు. టోటల్ వైట్ అండ్ బ్లాక్ ఆపోజిట్. అందుకే చికోటి ఇస్ అన్ ఆల్ రౌండర్ అంటారు. ఆల్రౌండర్. ఎక్కడ పోతే అడాప్ట్ చేసేసుకుంటాము. నాకు ఫస్ట్ నుంచి జనాలు ఇష్టం, ఇప్పటి నుంచి కాదు, యూత్ ఉన్నప్పటి నుంచి నాకు ప్రజలు జనాలే అనకండి, మీకు జంతువులు కూడా ఇష్టం. జంతువులు అట్లా ఆబ్వియస్లీ ఇష్టం. చూసాం కదా. నేను జంతువునే, ఇబ్బంది లేదు. జనాలు ఇష్టం కాబట్టి ప్రజలలో ఉండడం ఫస్ట్ నుంచి ఇష్టం నాకు. మా ఇంటికి చుట్టాలు వచ్చిన, ఫ్రెండ్స్ వచ్చిన, కూర్చోబెట్టి గంటలు గంటలు కూర్చోబెట్టాను. అట్లా ఆ టైప్. మా నాన్నగారు కూడా అదే టైప్, మా తాతగారు అదే టైప్. సో అట్లనే ఉంది మేమంతా. ముఖ్యంగా ఈడీ ఇష్యూ అయ్యి మొత్తం నెగిటివ్గా ఫ్రేమ్ అయినాక నేను వచ్చి మీ ఛానల్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఆ లైఫ్లో. వచ్చినాక ఎట్లయితే పాజిటివ్ అయిందో, ఎట్లయితే జనాదరణ పెరిగిందో, జనాలు రావడం పెట్టడము, ఇష్టపడ్డము, అన్న మీరు రాజకీయాలలో రావాలి, మీరు ఉండాలి, మీ గురించి తెలియనో లేదో మాట్లాడతారు, మీరు ప్రజలకు సేవ చేస్తుంటారు. ఇన్ని రోజులు నేను ఏం చేసినా నేను ఎవరు చెప్పుకునేవాడిని కాదు, ఎక్కడ కూడా స్టేటస్లో పెట్టేది అది కాదు. అవన్నీ చూసిన జనాలు నన్ను ఇష్టపడుతున్నారు. రోజు నా ఇంటి దగ్గర 100 నుంచి 200 మంది ఎవ్రీడే ఉంటారు. ఏదో ఒక ప్రాబ్లం తోటి అండి. ప్రాబ్లమ్స్ ఒక 20% వస్తారు ఇబ్బందులతోటి. మిగతా వాళ్ళంతా ఇష్టం. ప్రవీణ్ అన్నతో సెల్ఫీ దిగాలి, కలిసేసి వెళ్ళిపోవాలి. ఆంధ్ర నుంచి వస్తారు, శ్రీకాకుళం నుంచి వస్తారు, విజయనగరం నుంచి వస్తారు. అబ్బా డబ్బులు ఖర్చు పెట్టుకుని రావాల్సిన అవసరం ఉంది. యువతకు ఇష్టం. ప్రవీణ్ అన్న నిక్కార్సుగా మాట్లాడతాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాడు. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలలో ఉండాలని చెప్పి ఇష్టంతో రావడం జరుగుతుంది. ఇక విమర్శించేవాడైతే ఇక బౌబో అంటూనే ఉంటారు కదా. వాళ్ళని కుక్కలతో కూడా పోల్చడం అనవసరం, ఎందుకంటే మా జంతువులు పరుగు పోద్ది. అది నిజంలేండి. ఆ మురిగే వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇంకా అదే పని. అసలు అట్లా మాట్లాడారంటే ఎవరండి? అలా ఏదో ఒక వ్యక్తి గురించి బ్యాడ్ గా మాట్లాడుతూనే ఉండే వాళ్ళని. పెట్ షో చేసినాం కదా మేడం, పెట్ షో చేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రాము 2 రోజులలో ఒక 25-30 వేల మంది వచ్చినారు. చాలా మంది 99% హ్యాపీ ఫీల్ అయినారు. ఒకరు లాస్ట్ ఇయర్ కూడా చేశారు కదా, లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ చేస్తారు. అక్కడ ఎన్నో డాగ్స్ కొనుక్కున్నారు. కొత్తగా ఇప్పుడు కుక్కని పెంచిన వాళ్ళు పిల్లలు టార్చర్ చేసి మదర్ పేరెంట్స్ ని మాకు కూడా కుక్కని కొనిపి అంటే ఒక ప్రేమ సేల్స్ చేసుకోమన్నాం. ఎందుకంటే ఒక అవకాశం ఉంటుంది. చాలా మంది లాస్ట్ ఇయర్ లేకుండే చాలా మంది అడిగినారు సేల్స్ పెట్టండి అని. అంటే మేము సేల్ చేయలే, వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర పప్పీస్ ఉన్నాయి, సేల్ చేశారు. పిల్లలు టార్చర్ చేస్తున్నారు పేరెంట్స్ని, మాకు ఇప్పియండి అని. అంటే ఒక ప్రేమ కనబడుతుంది కదా, అక్కడికి వచ్చినందుకు ఒక ఇన్స్పిరేషనే కదా. సో అట్లా జంతువుల పట్ల ఒక అవగాహన వెలగాలంటే ఒకరిద్దరు దానికి నెగిటివ్ కామెంట్స్. ఇక మీకు తెలుసు కదా, ఏం చేసినా కష్టమే. మరి ఆ నెగిటివ్ కామెంట్ చేసినోడు యూజ్లెస్ ఫెలో. వాడు కుక్కకి అన్నం పెట్టినోడు కాదు, ఒక పిల్లికి బిచ్చం వేసినోడు కాదు, ఒక గోవుని రక్షించినోడు కాదు. వానికి ఎంతసేపు చికోటే ఎదుగుతున్నాడు, పబ్లిక్ లో ఉన్నాడు, ఏదో ఒకటి అనాలి. మీకేముందండి, ప్రతి ఒక్కరికి అంత కేర్ నాట్ మేడం. అవును, గోవుల గురించి ఏదో చెప్పారు మొన్న. ఇక్కడికి పార్టీ వస్తే, బీజేపీ వస్తే అధికారంలోకి, గోవులు అనేవి రక్షించబడతాయి అన్నట్టు ఏదో కామెంట్ చేస్తుంటే. ఎస్ మేడం, గోవులు గత 10 ఏళ్లలో అధ్వానమైన పరిస్థితి గోవులది. ఎక్కడ చూసినా గోవధ జరుగుతూనే ఉంది. నేను ఇంతకుముందు ఓల్డ్ సిటీ గతం నుంచి ఉంది కదండి, ఈ 10 ఏళ్ళు ఏముంది? విపరీతంగా భయం భక్తి లేకుండా రోడ్డు పైన, నడి రోడ్డు పైన గోవధలు జరుగుతున్నాయి. ఇంతకుముందు భయం భక్తి దాచుకొని ఎంత పట్టుకున్నా ప్రజలలో ఉండాలి సెల్ఫ్ అవేర్నెస్. ఇక వాళ్ళైతే మీకు తెలుసు ఎట్లుంటారో, దాచుకొని తీసుకుపోయి గోవధ చేసేవాళ్ళు బక్రీద్ సమయంలో. ఇప్పుడు యథేచ్ఛగా ఓపెన్గా గోవధ జరిగింది ఈ 10 ఏళ్లలో. నేను లాస్ట్ 2 years చూస్తున్నా, మొత్తుకుంటున్నా, పట్టుకుంటున్నాం, కానీ ఎంత మటుకు చేయగలుగుతాం? మొన్న బక్రీద్లా ఒక ఏరియాలో గోవధ ఓపెన్గా పెట్టినాడు, వాళ్ళు కట్ చేయడానికి తీసుకొచ్చినారు. నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఎస్ఐకి చెప్తే నీకేం సంబంధం అంటున్నాడు. మళ్ళీ వాడు హిందువు, వాడు
మనిషివారా గాడిదివా ఇట్లనే అడిగినా నేను. సుప్రీంకోర్టు అదేంటి, ఆర్డర్స్ అది ఉన్నాయి, కంపల్సరీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. నువ్వు చక్కనోని విలే అని అన్నాడు. సరే నేను మంచోని కాదురా, నువ్వు మంచోని కదా, మరి గోవధన అయితే ఆపు, యాజ్ పర్ రూల్ ఆపు, నువ్వు హిందూ ముస్లిం సంబంధం లేదు, అదంతా యాజ్ పర్ రూల్ వదిలేయండి. ఆపు అంటే కూడా ఎంత నెగ్లిజియన్స్ అంటే 10 ఏళ్లలో విపరీతమైన గోహత్యలు జరిగినాయి. గో రక్తం పడ్డ నేల మంచిది కాదు మేడం, ఓకే. గోవధ మంచిది కాదు. మనం ఒక తల్లిని మనం నరికినట్టే గోవధ చేస్తే. అట్లాంటిది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాక పట్టించుకునే నాదుడు కూడా ఉన్నాడు మేడం. ప్రభుత్వం వస్తుందని చాలా ఆశించినట్టున్నారు, ప్రభుత్వం రాలేదు, ఇప్పుడు ఏమనిపిస్తోంది మరి? ఏం లేదు మేడం, ఎక్కడెక్కడ లోపాలునే సరిదిద్దుకొని ఇంకా టైం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కూడా నేను అనుకోవడం ఏంటంటే కాంగ్రెస్ పైన ప్రేమతోటి కాదు, బీఆర్ఎస్ పైన కోపంతో గెలిచింది. ఆ అవకాశం మాకుండే, కాకపోతే కొన్ని మేబీ తప్పులు అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. లేకపోతే ఇవాళ బీజేపీ రాష్ట్రంలో పాలించే పరిస్థితి ఉండే, వాళ్ళకు వచ్చిన అవకాశం ఇంకా ఉంది కదా మేడం. మేము కష్టపడతాం, ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయినా, ఎక్కడెక్కడ మైనస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకొని ముందుకెళ్తాం. రానున్న ఎలక్షన్లు ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లు. ఎలా సమాయత్తం అవుతున్నారు పార్లమెంట్ ఎలక్షన్? రెడీ అవుతున్నాం, బాగుంది. మోదీ గారిని చూసి, మోదీ గ్రాఫ్ బాగుంది. మన స్టేట్లో పోయింది కానీ 3 రాష్ట్రాల్లో అయితే గట్టిగా వచ్చినాయి. నెక్స్ట్ కూడా డెఫినెట్గా సెంట్రల్లో మోదీ గారి ప్రభుత్వమే ఉంటుంది. ఎందుకంటే మోదీ గారు వచ్చినాకనే మనం అందరం కూడా ఒక భద్రతా విషయంలో పౌరులకి ఒక నమ్మకం వచ్చింది. లేకపోతే ఎంతసేపు చైనాతోటి ప్రాబ్లమే, పాకిస్తాన్ తోటి ప్రాబ్లమే, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండే. ఇప్పుడు అన్నీ బాగా కంట్రోల్కి వచ్చినాయి. అది మోదీ గారి వల్లనే అయింది అది సాధ్యం. సో వేరే ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ పాకిస్తాన్ ప్రాబ్లం చేస్తుంది, చైనా ప్రాబ్లం చేస్తుంది. సో ప్రజలందరూ గమనించాలి, అద్భుతమైన పాలన ఉంది సెంట్రల్లో మోదీ గారిది. సో మళ్ళీ కూడా మోదీ గారికి ఓటేయాలి, బీజేపీని సెంట్రల్లో తీసుకురావాలి. కాదు, మీరు లాస్ట్ ఎలక్షన్స్ లోనే కంటెస్ట్ చేస్తున్నారన్నారు, మళ్ళీ తర్వాత డ్రాప్ అయ్యారన్నారు. లేదు మేడం, నేను ఎప్పుడు కూడా టికెట్ అడగలేదు లాస్ట్ ఎలక్షన్లో. ఓకే. ఆ ఎలక్షన్ ముందు 1.5 అంటే అసెంబ్లీ ఎలక్షన్ అడగలేదు. 1.5 మంత్ ముందే నేను జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి నాకు ఆ నియోజకవర్గం అవన్నీ ఇంకా కూడా నాకు గ్రిప్ లేకుండా, ఎక్కడ పోవాలో కూడా తెలియని పరిస్థితి. సో హోంవర్క్ కూడా చేసుకోవాలి కదా మేడం. మరి ఈసారి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ చూద్దాం మేడం, అడుగుతున్నాను. బట్ లెటస్ సీ, నేను ఇంకా కూడా నా ప్రకారం సర్వేలు చేసుకొని. అంటే ఏదైనా హామీ ఇచ్చారా అసలు మీరు జాయినింగ్ అప్పుడు? అట్లాంటిది ఏమి ఇవ్వలేదు. నేను ఏ హామీతోటి అడగలేదు.